అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల గురించి లోతుగా విశ్లేషించుకుందాం. చూడండి, ఇది కేవలం ఒక ఎన్నిక కాదండోయ్. నిజాం పాలన ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యం వైపు మన ప్రాంతం వేసిన మొట్టమొదటి అతిపెద్ద అడుగు. సో ఈ చారిత్రాత్మక ప్రయాణంలోకి వెళ్ళిపోదామా? సరే, మొదలుపెట్టడమే ఓ ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. 1952లో దేశవ్యాప్తంగా మొదటి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. మరి ఆ ఎన్నికల్లో సాక్షాత్తు మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన నాయకుడు ఎవరూ అయ్యుంటారు? ఒక్కసారి ఊహించండి. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ నంబర్ 3,09,162. ఇంత భారీ మెజారిటీ ఎవరిదో తెలుసా? మరెవరో కాదు, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తరఫున నల్గొండ నుంచి పోటీ చేసిన రావి నారాయణరెడ్డిగారు సాధించిన రికార్డ్ బ్రేకింగ్ మెజారిటీ అన్నమాట. ఈ నెంబర్ను ఒంటరిగా చూస్తే సరిపోదు, దాన్ని జాతీయస్థాయి నేతలతో పోల్చి చూసినప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, రావి నారాయణరెడ్డిగారి మెజారిటీ 3 లక్షల పైచిలుకుంటే నెహ్రూగారి మెజారిటీ 2,33,000 మాత్రమే. అంటే దాదాపు 75,000 ఓట్ల తేడా. దేశ ప్రధాని కంటే ఎక్కువ మెజారిటీ అంటే అప్పట్లో ఇది ఎంత పెద్ద సంచలనమో ఒక్కసారి ఆలోచించండి. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా హైదరాబాద్ మొదటి ఎన్నికల్లో ఎదురైన సవాళ్లు ఏంటి, ఆ తర్వాత 1952 నాటి హైదరాబాద్ రాష్ట్ర స్వరూపం, ప్రధాన పార్టీలు, కీలక గణాంకాలు, ముఖ్యంగా తెలంగాణలో పీడీఎఫ్ ప్రభంచనం ఎలా సాగింది, బూర్గుల ప్రభుత్వం ఎలా ఏర్పడింది, చివరగా పరీక్షల కోసం ముఖ్యమైన వాస్తవాలు, ఇలా అన్నింటినీ వివరంగా చూద్దాం. మొదటి అంశం, హైదరాబాద్ మొదటి ఎన్నికల సవాలు. అసలు ఈ ఎన్నికలు నిర్వహించడం ఎందుకు అంత పెద్ద సవాలుగా మారింది? దానికి సమాధానం తెలియాలంటే మనం అప్పటి హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడొక ముఖ్యమైన పాయింటుంది. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని పార్ట్ బి స్టేట్ అన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొకప్పటి సంస్థానం, కానీ ఇప్పుడు దానికి సొంతంగా శాసనసభ ఉంది. అయితే రాష్ట్రానికి గవర్నర్ బదులు రాజ్ ప్రముఖ్ అనేవారుండేవారు. ఆ పదవిలో ఎవరున్నారో తెలుసా? చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అదే ఇక్కడ విశేషం. ఇప్పుడు చూడండి, అప్పటి హైదరాబాద్ రాష్ట్రమంటే కేవలం తెలుగు మాట్లాడే ప్రాంతం కాదు. అది 3 భాషల కలయిక. తెలంగాణ, మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాలు కలిపి ఉండేవి. ఈ టేబుల్లో చూస్తే మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లలో 95 సీట్లు అంటే 50% పైగా ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎన్నికల ఫలితాలను ఇది చాలా బలంగా ప్రభావితం చేసింది. మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు అని చెప్పుకున్నాం గదా. అయితే ఆ సీట్లు విభజనలో ఒక ప్రత్యేకత ఉంది. 109 నియోజకవర్గాల నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. కానీ మరో 33 నియోజకవర్గాల నుంచి ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అంటే మొత్తం 66 మంది. ఎందుకలా అంటే రిజర్వ్డ్ కేటగిరీలోకి, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఈ ద్విసభ్య నియోజకవర్గాల వ్యవస్థను అప్పట్లో ఏర్పాటు చేశారు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికి 95 సీట్లు కేటాయించారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఏవి? అప్పటి రాజకీయ గణాంకాలేంటి చూద్దాం. ఎన్నికల బరిలో చూస్తే చాలా పార్టీలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అంటే పీడీఎఫ్, సోషలిస్ట్ పార్టీ, పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇలా చాలా ఉన్నాయి. కానీ అసలు పోటీ, అసలు ఫైట్ మాత్రం రెండు శక్తుల మధ్య జరిగింది. ఒకటి జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రెండోది తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే పీడీఎఫ్ మరేదో కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీయే. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే కొత్త పేరుతో ముందుకొచ్చారన్నమాట. ఇక ఓటర్ల సంఖ్య చూస్తే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతమందో తెలుసా? దాదాపు 1,90,00,000 మంది. వాళ్లలో సుమారు 52 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆలోచించండి, స్వాతంత్ర్యం వచ్చిన కొన్నేళ్లకే ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడమనేది నిజంగా ఒక భారీ ప్రజాస్వామ్య యజ్ఞం. సరే, ఇప్పటిదాకా ఎన్నికల నేపథ్యం చూశాం. ఇప్పుడు అసల్ కథలోకి వెళ్దాం. ఫలితాలు. ముఖ్యంగా తెలంగాణలో పీడీఎస్ సృష్టించిన ప్రభంజనం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడే ఈ ఎన్నికల్లో అసలైన ట్విస్టుంది. మొదట మొత్తం హైదరాబాద్ రాష్ట్ర ఫలితాలు చూద్దాం. మొత్తం 175 సీట్లగాను కాంగ్రెస్ పార్టీ 93 సీట్లు గెలుచుకుంది.
అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ వాళ్ళ దగ్గరుంది. వాళ్ల తర్వాత పీడీఎఫ్ 42 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. సో రాష్ట్ర స్థాయిలో చూస్తే కాంగ్రెస్ క్లియర్ విన్నర్. అయితే కథ ఇక్కడే మలుపు తిరుగుతోంది. మనం ఫోకస్ మొత్తం తెలంగాణ ప్రాంతం మీద పెడితే సీన్ కంప్లీట్గా రివర్స్ అవుతోంది. ఇక్కడున్న 95 సీట్లలో కాంగ్రెస్కొచ్చింది 46. వాళ్లే అతిపెద్ద పార్టీ. కానీ పీడీఎఫ్ ఏకంగా 35 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించింది. సాయుధ పోరాట ప్రభావం ఫలితాల్లో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి. ఈ పీడీఎఫ్ ప్రభంజనం కూడా తెలంగాణ అంతటా ఒకేలా లేదు. సాయుధ పోరాటానికి కేంద్ర బిందువులుగా ఉన్న జిల్లాల్లో వాళ్ల పట్టు చాలా బలంగా కనిపించింది. ఉదాహరణకు నల్గొండ జిల్లానే తీసుకోండి. అక్కడున్న 14 సీట్లలో 12 సీట్లు పీడీఎఫ్ గెలుచుకుంది. వరంగల్లో 14కి 9, కరీంనగర్లో 15కి 7. ఈ నంబర్లే చెబుతున్నాయి సాయుధ పోరాట ప్రభావం ఎంత బలంగా ఉందో. ఇక రావి నారాయణరెడ్డి గారి పాపులారిటీ గురించి చెప్పాలంటే ఆయన ఒకేసారి 2 చోట్ల గెలిచారు. నల్గొండ పార్లమెంట్ సీటుతో పాటు భువనగిరి అసెంబ్లీ సీటును కూడా గెలుచుకున్నారు. అది ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టుకు నిదర్శనం. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అంటే లోక్సభలో క్రియాశీలంగా ఉండాలని నిర్ణయించుకుని అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఇప్పుడు అందరికీ ఓ డౌటొస్తుంది. తెలంగాణలో పీడీఎఫ్ ఇంత గట్టిపోటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. దానికి సమాధానం హైదరాబాద్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది నిజమే, కానీ మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాల్లో మాత్రం వాళ్లు ప్రభంజనం సృష్టించారు. అక్కడ గెలిచిన సీట్లే వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ రావడానికి కారణమయ్యాయి. అదే వాళ్ల విజయ రహస్యం. ఇక ప్రభుత్వం ఏర్పడింది. మరి ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీ బూర్గుల రామకృష్ణారావు గారిని ఎన్నుకుంది. ఆయన షాద్నగర్ నుంచి గెలిచారు. ఆయన్నే ఎందుకెన్నుకున్నారంటే దానికో పెద్ద వ్యూహాత్మక కారణముంది. ఆయనొక బహుభాషా కోవిదుడు. అంటే తెలుగు, మరాఠీ, కన్నడ 3 భాషలు అనర్ఘలంగా మాట్లాడగలరు. 3 ప్రాంతాల ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడానికి ఈయన సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అలా 1952 మార్చి 6న రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం ఈ మొత్తం ఎపిసోడ్లోని కీలకమైన వాస్తవాలను ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఎన్నికలు జరిగింది ఫిబ్రవరి 1952. ప్రభుత్వం ఏర్పడింది 6 మార్చ్ 1952. మొత్తం సీట్లు 175. గెలిచిన పార్టీ కాంగ్రెస్ 93 సీట్లతో. రెండో స్థానంలో నిలిచింది పీడీఎఫ్ 42 సీట్లతో. మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, అప్పటి రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇక దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించింది రావి నారాయణరెడ్డి గారు. ఈ పాయింట్స్ అన్నీ చాలా చాలా ముఖ్యం. చివరిగా ఒక విషయం. ఈ 1952 హైదరాబాద్ ఎన్నికలు మనకొక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతాయి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ వేర్వేరు ప్రాంతాల ప్రజల రాజకీయ ఆకాంక్షలు, వాళ్ల ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో, ఆ భిన్నత్వమే ఎన్నికల ఫలితాలను ఎలా తలకిందులు చేయగలదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ బహుశా మనకు దొరకదేమో. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన